ఇప్పుడు దీన్ని అందరికీ వెళ్ళి చూపించాను అనుకోండి, ఏమవుతుంది? మీరు చామ్ని మెడ పట్టుకొని బయటికి గెంటాలని వేసిన ప్లాన్ని ఇది చూసిన వెంటనే మా నాన్నే ముందు మిమ్మల్ని మెడపట్టి బయటికి గెంటుతారు. ప్రేమ్, చెప్పేది విను. మాట్లాడకండి. నేను చానాళ్ళ నుండి మీ బాలకం చూస్తూనే ఉన్నాను. ఎందుకు మీకు చామ్ అంటే అంత కోపం, ఇంత పగ? చామ్ని ఇంటి నుంచి బయటికి గంటాలనే చూస్తుంటారు. ఏం తప్పు చేసిందని. ఇన్నాళ్ళు ఊరుకున్నా, ఇంకా ఊరుకోను. ప్రేమ్, నేను చెప్పేది విను. ప్రేమ్, చెప్తున్నాను కదా ఊరుకోనని. ఇంకేంటి వినేది? ఈ ఫంక్షన్ అవ్వనివ్వండి. మీరు చేసిన నేరాన్ని అందరి ముందు బయట పెడతాను. అందరి చివాట్లు తినిపోదురు గాని అప్పుడు తెలుస్తుంది బాధ అంటే ఏంటో. ప్లీజ్ ప్రేమ్, అలా చేయకు. ఇంకెప్పుడు ఇలాంటివి చేయను. ఈ ఒక్కసారికి వదిలేయి ప్రేమ్. సారీ వదిన గారు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఆ లిమిట్స్ ని చాలానే దాటిపోయారు. ఇంకా వదిలేస్తే ఇంకా ఎంతకైనా తెగిస్తారు. ఈ ఫంక్షన్ కాగానే మీకు పనిష్మెంట్ తప్పదు. టైము అంటూ ఉంటే నా టైం దగ్గర పడుతున్నట్టు భయం వేస్తుంది. ఏం చేయాలో కూడా తెలియట్లేదే. అక్క ప్లాన్ ఫ్లాప్ అయినా సీమంతం ప్లాన్ సక్సెస్ అవుతుంది. హ్యాపీ. ఇదేంటి ఇంత కోపంగా చూస్తుంది? ప్రేమ్ చెప్పేసి ఉంటాడా? ఈ ఫంక్షన్ అయిపోయాక నన్ను గెంటేస్తే చూసి సంతోషిద్దాం అనుకుంటుందా? నేను యువరాణిని కాదు, దాని అక్కని కూడా అని చెప్పేసేలా ఉంది. అయిపోయింది. నా బ్రతుకు శంకరగిరి మాన్యాలే. అనవసరంగా చేసి ఇరుక్కున్నాను. అక్క, ఏంటి? ఫోటోస్ తీ, రేపు పేపర్లో వేయటానికి. దేనికి? నువ్వే చెప్పావు కదక్కా, నా సీమంతం ప్రేమ్ చేశాడనడానికి ప్రూఫ్ కావాలి అని. నీకు ప్రూఫ్లు వస్తాయని నువ్వు సంతోషపడుతున్నావు. నేను చేసిన దానికి ప్రేమ్ దగ్గర ఉన్న ప్రూఫ్తో నన్ను గెంటేస్తాడని నేను టెన్షన్ పడి చేస్తున్నాను. దీనికి ఫోటోలు తీయాలంట. ఫోటోలు. అమ్మా చెల్లెమ్మా, ముహూర్తం టైం అయింది, మొదలు పెట్టండి. మీరు వదిన వెళ్ళి ఆశీర్వదించండి అన్నయ్య. ముందు ప్రేమ కదమ్మా చేయాలి. ఓ, ఎప్పుడైనా నిషమ్మకి గాజులు వేశారంటే భార్యగా అంగీకరించినట్టే అయిపోతుంది. నేనే వెళ్ళిపోవాలి. భగవంతుడా, ఏంటి పరీక్ష? నిజాన్ని చెప్పలేకపోతున్నాను. ఈ నిజాన్ని ఇంకా ఎన్ని రోజులు దాచాలి స్వామి? జీవితం అనుకుని ఛాన్స్ ఇచ్చాను, చెప్పని అర్థం అవుతుంది. నువ్వొచ్చి నిషాకి గంధం రాసి బొట్టు పెట్టి గాజులు వేయి. రే ప్రేమ్, రారా.
అమ్మా నన్నెందుకు చేయమంటున్నారు? నీ బిడ్డ కోసం నీకు కాబోయే భార్యకి జరుగుతున్న సీమంతానికి నువ్వే కదరా నిషాకి గాజులు వేసి గంధం రాసేది. అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? నా బిడ్డని ప్రూవ్ అవ్వకుండా నేనెందుకు నిషాకి గాజులు తొడుగుతాను, గంధం రాస్తాను? సీన్ మారుతుందేంటి? ఏంట్రా ఆటలుగా ఉందా? నిషా సీమంతం చెయ్యడానికి ఒప్పుకున్నావు కదా, నువ్వే ఈ ఏర్పాట్లన్నీ చేసావు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? అమ్మా వాళ్ళ అమ్మాయికి వాళ్ళు సీమంతం చెయ్యాలని ఆశపడుతున్నారు. వాళ్ళ ముచ్చట్ని కాదంటం ఎందుకని సరే అన్నాను. మనింట్లోకొచ్చి మనింట్లో సీమంతం చేస్తున్నప్పుడు ఈ ఇంటి బిడ్డగా నేను సాయం చేయాలి కదా, అదే చేశాను.